అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శివనారాయణ. గురుగారు, నవంబర్ నెలలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. నవంబర్ మాసంలో మిథున రాశి గురించి అసలు మామూలుగా అయితే ఏం చెప్పే అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా కూడా బాగానే కలిసి వచ్చేలా కనిపిస్తూ ఉంది. గ్రహరీత్యా కావచ్చు, వాళ్ళకి అనుకూలంగానే కనిపిస్తూ ఉంది. అందులో వచ్చేసి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు మనకి మిథున రాశిలో కనిపిస్తూ ఉన్నాయి. అలానే చూసుకుంటే ఈ మాసంలో వీళ్ళకి గ్రహరీత్యా కూడా చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 2-3 గ్రహాలు ఏమైనా అనుకూలించకపోవచ్చు, కానీ ఏంటంటే తదిమ గ్రహాలని కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. అందులోనూ వీళ్ళకి 2వ ఇంట్లో కుజుడు ఉన్నాడు, 4వ ఇంట్లో కేతువు, 5వ ఇంట్లో రవి ఉన్నాడు, 6వ ఇంట్లో బుధుడు, 7వ ఇంట్లో శుక్రుడు. ఇలా రకంగా చూసుకుంటే వీళ్ళకి అన్నీ కూడాను మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో ఈ కార్తీక మాసం రావడము, కార్తీక మాసం, నవంబర్ మాసం, కార్తీక మాసం, అందులోనూ మిథున రాశి వాళ్ళకి ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. 2-3 గ్రహాలు అనుకూలం లేకపోయినా ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలా వృత్తుల వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అందులోనూ కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంత రకమైనటువంటి అంటే ముందుకు చేయాలనుకున్న పనులు ముందుకు వెళ్తాము, అక్కడ పనులు అవ్వకుండా మళ్ళీ ఎలా అయితే మనం వెళ్ళామో అదే విధంగా కొన్ని రకాల పనులు వాళ్ళు అయితే మాత్రం అంటే కొన్ని రకాల జాబ్స్ కానివ్వండి, కొన్ని రకాల కాంట్రాక్ట్ బేసిక్స్ చేసేటువంటి జాబ్స్ ఉంటాయి. అలానే రోడ్డు కాంట్రాక్ట్స్, సివిల్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళు మాత్రం కొంతమేర ఆలోచించుకోవాలి. అంతేగాని తర్వాత వేరే వృత్తుల వాళ్ళన్నిటికీ కూడా ఈ ఒక మాసంలో మిథున రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అందులోనూ 4వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా సంబంధించిన పైలట్స్ కానివ్వండి, విమానాలకు సంబంధించి కానీ కొత్త రకమైన జాబులు అంటే విదేశీయానానికి విమానాలకి ఎక్కేటటువంటి కానీ లేకపోతే ఎయిర్పోర్ట్లో చేసేటువంటి జాబ్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించింది కానీ కొంతమేర ఈ మాసం ఆగితే బెటర్గా ఉంటుందన్నమాట. అంత అనుకూలంగా లేదు. వేరే అన్ని రకాల వృత్తులు బాగున్నాయి, కానీ ఈ 2 సివిల్స్ లేదా విదేశీయానానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఆ ఎయిర్పోర్ట్లో జాబులు చేసేవాళ్ళు కానీ ఈ 2 వాళ్ళకి మాత్రమే కొంతమేర అనుకూలంగా లేదని చెప్పుకోవాలి. తర్వాత అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా మంచి అనుకూలతగానే కనిపిస్తుంది ఈ మిథున రాశి వాళ్ళకి. రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం? ఇది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అండి. ఈ మిథున రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఈ రాజకీయ పరంగా ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రము మంచి క్యాడర్ వచ్చేసి పేరు ప్రఖ్యాత కూడా వచ్చేలా కనిపిస్తున్నాయండి. ఒక గుర్తింపు లేనటువంటి లీడర్కి కూడా ఈ మాసంలో గుర్తింపు కనిపిస్తుంది. ఎవరో తెలియకుండా మాట్లాడేస్తారనమాట. వీళ్ళు ఈ ఒక మాసంలో వీళ్ళు పబ్లిసిటీలో ఫేమ్ అవుతారు. ఇలాగ ఉంది రాజకీయ నాయకులకి. అలానే సినీ రంగాల వాళ్ళకి కూడా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. మిథున రాశి వాళ్ళకి సినీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న స్థాయిలో క్యారెక్టర్లు కానీ, చిన్న స్థాయి ప్రొడ్యూసర్లు కానీ, చిన్న స్థాయి నిర్మాతలు కానీ, చిన్న స్థాయి డైరెక్టర్లు కానీ, ఏదైనా అసిస్టెంట్ కానీ ఇలా ఉంటే కూడా వీళ్ళకి మంచి అవకాశాలు వచ్చేసి మంచి క్యాడర్ వాళ్ళకి వచ్చేలా కనిపిస్తూ ఉందండి. ఏదైనా ప్రయత్నం, చిన్న ప్రయత్నం వచ్చినా సరే వీళ్ళు చేజార్చుకోకుండా వీళ్ళు ఆ ప్రయత్నాన్ని స్వీకరించేసి ముందడుగు వేయిస్తున్న ద్వారా వీళ్ళకి మంచి అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుంది సినీ రంగం వాళ్ళకి. రాజకీయ రంగాల్లో కూడా ఇప్పటివరకు మీరున్నటువంటి లీడర్ స్థాయి నుంచి ఇంకా మంచి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ మాట వల్లనే స్థాయి పెరిగేటువంటి అదృష్టం వీళ్ళకు ఉన్నది. అందువలన వీళ్ళు ఈ మాటల్ని అదుపుగా ఉంచుకొని ఏదైతే మాట్లాడాలో ఎదుటి వాళ్ళతో అది ఒకరికే మాట్లాడేసి అంటే 10 మాటలకు 1 మాట సమాధానము చెప్పగలిగితే కనుక వీళ్ళు మంచి స్థాయిలోకి వెళ్ళేటువంటి అదృష్టము ఈ కార్తీక మాసంలో మిథున రాశి వాళ్ళకి బాగా కనిపిస్తుంది అనమాట. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి మాసం అనువైనదే అంటారా? ప్రేమ వివాహాలు అయితే ఈ మాసం బాగానే ఉంటుందండి. ఇందులోనూ ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళ దాంట్లో ఈ మాసం నాకు కళత్ర దోషం అని కనిపిస్తోంది అనమాట. ఎందుకంటే ఈ కళత్ర దోషము లేడీస్ దాంట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలానే మనం చూసుకుంటే వాళ్ళ పర్సనల్ హరోస్కోప్ తీసుకుంటే కూడా కాళ సర్పదోషము, తర్వాత పూర్వీకులటువంటి దోషము ఇవి ఉంటాయి అన్నమాట. ఈ మిథున రాశి వాళ్ళకి ఇలాంటి దోషాలు కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి. మనకి విడిగా వాళ్ళ హరోస్కోప్ చూస్తే కూడా మిథున రాశి వాళ్ళకి కళత్ర దోషము, కాకపోతే నాగసర్ప దోషము, పెళ్ళిళ్ళు ఎక్కువ రోజు కాకపోవడం, పెళ్ళిళ్ళు అయినా పిల్లలు పుట్టకపోవటం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఈ మిథున రాశి వాళ్ళకి. అందులోని ఈ మాసంలో ఇలాంటి వాటికి పరిహారాలు కూడా అత్యద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. అంటే ఈ మాసంలో దానికి సంబంధించినటువంటి దానాలు కావచ్చు, దానికి సంబంధించిన రెమెడీస్ కావచ్చు చేసుకుంటే కూడా
ఆ మంచి ఫలితాలు త్వరగా వచ్చేసి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవటము, పెళ్ళిళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా జరుగుతుందన్నమాట. అయితే ఈ కళత్ర దోషం తీసేసుకోవడానికి ఇందులోనూ ఈ మాసంలో ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఈ లవ్ మ్యారేజెస్ అయితే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే కళత్ర దోషం ఉన్నది. ఈ కళత్ర దోషానికి మనము రెమెడీ చెప్తాము. ఈ రెమెడీ చెప్పడం ద్వారా ఏంటంటే ఈ దోషాలకు సంబంధించినటువంటి పరిహారం అయ్యి వీళ్ళకి మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలానే వీళ్ళ దాంట్లో నాకు పూర్వీకుల దోషం అని కొన్ని ఉంటుంది. అంటే ఇంట్లో పెద్దలు కాలం చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దోషాన్ని తీసుకుని పూర్వీకుల దోషం అంటారు అనమాట. ఈ దోషానికి కూడా ఈ మాసంలో పరిహారం చేసుకున్నట్లయితే కనుక వీళ్ళకి మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ పూర్వీకుల దోషం పరిహారం చేసుకోవాలి అంటే కనుక జొన్నలు 1 కిలోంపావు, గోధుమలు 1 కిలోంపావు, ఏదైనటువంటి కాలువ కానివ్వండి, పారేటువంటి నది కానివ్వండి, ఇందులో కనుక మనము ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇలా పేరు చెప్పేసి కనుక పూర్వీకులు ఎవరైతే ఉన్నారో 4-5 తరాల వరకు ఉన్నటువంటి పూర్వీకుల పేర్లు చెప్పేసి మాకు ఈ దోషాలన్నీ పోవాలని చెప్పేసి కానీ ఈ 2 చేతిలో పెట్టేసుకొని 3 సార్లు మునిగేసి ఈ 2 కూడా వదిలేసే పని అయితే కనుక చేస్తే వీళ్ళకి పూర్వీకుల నుంచి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఎవరికి మిథున రాశి వాళ్ళకి ఎవరైనా మిథున రాశిలో ఉంటే కనుక ఈ దోషాల పరిహారం చేయండి. ఈ మాసంలో చేసినందువలన వీళ్ళకి అత్యద్భుత ఫలితాలు ఉంటాయి. అలానే కళత్ర దోషం అంటారు. ఈ కళత్ర దోషం ఏంటంటే మనకి మ్యారేజ్ తర్వాత వచ్చేటువంటి భక్త ఎవరైతే హస్బెండ్గా వస్తారో వీళ్ళు మనకి మంచి వాళ్ళు రావాలి కదా, మంచి వాళ్ళు రావాలంటే కళత్ర దోషం అని ఉంటుంది అనమాట. ఈ కళత్ర దోషం పోవాలి అంటే వీళ్ళు నాగ పడిగలకు కానివ్వండి, పాము పుట్టలకు కానివ్వండి, పుట్టలు ఉంటాయి కదా మన ఊళ్ళలో పుట్టలు దొరుకుతాయి, పాము పుట్టలు ఉంటాయి, ఈ పుట్టలో కానివ్వండి, నాగ పడిగలకు కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి కానివ్వండి, పాలాభిషేకం చేస్తే కనుక చెరకాభిషేకం పాలాభిషేకం కనుక చేస్తే వీళ్ళకి కళత్ర దోషం తొలగిపోయేసి వీళ్ళకి మంచి లైఫ్ అనేది మ్యారేజ్ తర్వాత కూడా చాలా బాగుంటుందని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ 2 లేని పక్షాన రావి చెట్టు గనక 9 పోగులు వేసినటువంటి దారం తీసుకొని తెల్ల దారానికి పసుపు పూసినటువంటిది 9 పోగులు ఈ దారం తీసుకొని ఆ చెట్టు చుట్టూతా 5 సార్లు కట్టినట్టయితే కనుక ఈ కళత్ర దోషాన్ని నుంచి విముక్తి పొందుతారనమాట. వీళ్ళు ప్రతిరోజు కూడా రవికి ఆజ్ఞ ఇవ్వచ్చు. అలా 5 రోజులు చేయాలి. రవికి నీళ్లు ఆజ్ఞ చేయాలి 7 లోపు ఉదయాన్నే 7 లోపే చేసుకుంటే చాలా మంచిది. ఈ దోషాలకి పరిహారం అన్నమాట. ఇవన్నీ కనుక మిథున రాశి వాళ్ళు ఈ మాసంలో చేయగలిగితే కనుక మంచి ఫలితాలు పొందేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉందన్నమాట. అదే ఈ మాసంలో వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఏంటంటే కొంచెం మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ అంటే తలనొప్పి కానివ్వండి, ఇలాంటి దీర్ఘకాలికంగా అయితే ఏం కాదు, తాత్కాలికంగా కనిపిస్తూ ఉంది. వీళ్ళకి దిష్టి దోషం కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు కూడా వీళ్ళు ప్రతినిత్యం కూడా నల్ల నువ్వులు కనుక ఒక చిటికెడు తీసుకొని వీళ్ళకి దిష్టి తీసేసుకొని ఎక్కడైనా దూరంగా పడేయడం కూడా చాలా మంచి ఫలితం అయితే వీళ్ళకి కనిపిస్తూ ఉంది. ఈ మాసంలో వీళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉందని మనము చెప్పుకోవచ్చు అనమాట. గురుగారు, అలాగా వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ మాసం అనువైనదే అంటారా? కొత్త పెట్టుబడులు పెట్టొచ్చండి. ఈ మాసంలో ఏదైనా పాలు కానివ్వండి, పాలకు సంబంధించినటువంటి పదార్థాలు కానివ్వండి, ఇలాంటి వాటి కనుక వీళ్ళు పెట్టుబడి పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయండి. అలానే మనీ సర్క్యులేషన్ బిజినెసెస్ కానివ్వండి, లేకపోతే అప్పులు ఎవరికైనా ఇవ్వడం కానివ్వండి, వడ్డీ వ్యాపారాలు కానీ, చిట్టీలు కానీ ఇలాంటి వాళ్ళకి అనుకూలంగా లేదు. అలాంటి పనులు అసలు ఏమి చేయొద్దండి ఈ మాసంలో. ఈ రాశి వాళ్ళకి అంత పెద్దగా అనుకూలంగా అయితే కనిపించట్లేదు. అవి ఏదైతే మనం అనుకున్నట్టు పాల పదార్థాలు, పాలకు సంబంధించినటువంటి పువ్వులకు సంబంధించిన బిజినెసెస్ కానీ, వెజిటేబుల్కి సంబంధించిన బిజినెసెస్ కానీ ఈ మాసంలో వీళ్ళకి చాలా బాగుందని మనము చెప్పుకోవచ్చు. అలానే బుక్ షాప్స్ కానివ్వండి, బుక్ అంటే ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, అయితే కొత్తగా ఈ మాసంలో పెట్టకుండా ఉంటే చదువుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ మాసంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా ఏదైనా ప్రయత్నాలు చేయడం కానీ కొంతమేర ఆగితే కూడా చాలా మంచిదండి. ఈ మాసంలోనూ ఎక్కువగా ప్రయత్నం బుక్ షాపులు కానీ ఇలాంటి వాటికి బిజినెస్ అయితే ఏం చేయొద్దు ఈ మాసంలో అయితేను. అనుకోని ప్రయాణాలు ఏదన్నా చేసే అవకాశం కనిపిస్తుందో? తీర్థయాత్రలు కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, ఇలాంటివి ఏదైనా సరే తీర్థయాత్రలు అయితే కనిపిస్తున్నాయండి ఈ మాసంలో. కార్తీక మాసంలో తీర్థయాత్రలు చేసే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. ఇందులోనూ మీరు ఎక్కడైనా తీర్థయాత్రలు మీరు ఉన్న దిక్కు నుంచి ఉత్తరం దిక్కును కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు పెరుగుతూ ఉంటారో వీళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వైపున వెళ్ళేటువంటి రూట్ కనిపిస్తూ ఉంది నాకు. తీర్థయాత్రల రూటే ఉత్తరం వైపున వెళ్ళేసి దర్శనం చేసుకుని వచ్చే అదృష్టం వీళ్ళకు ఉంది. అలా వెళ్ళి రావడం కూడా వీళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఆర్థికంగా కూడా నష్టపోయినప్పటికీ, ఇక్కడ తీర్థయాత్రలు అంటే నష్టమే కదండి, నష్టపోయినప్పటికీ ఏదైనా దేవునికి సంబంధించి పెట్టుకున్నామో రూపాయి, అతను రూపాయికి రూపాయి ఇస్తాడన్నట్టుగా మంచి వీళ్ళకి పుణ్యం అయితే వస్తుందని మనం ఈ మాసంలో చెప్పుకోవచ్చు. తీర్థయాత్రలు చేసి చాలా మంచిది.
గురుగారు, ఈ మాసంలో మిథున రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ప్రతిరోజు కూడా వీళ్ళు దుర్గాదేవిని పూజించుకోవడం చాలా మంచిదండి. పార్వతీదేవి శివుడి పార్వతుల్ని అభిషేకం చేసుకోవడం కూడా చాలా మంచిదండి. వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి శివుడు పార్వతికి అభిషేకం చేసుకోవడంలో ఉన్నటువంటి గొప్పతనము, అందులో పొందేటటువంటి మంచి పుణ్యము ఇక వేరే ఏది చేసినా కూడా అంత పుణ్యం వస్తుందని చెప్పుకోలేమండి. వీళ్ళకి మాసం మొత్తం కూడా శివుని పార్వతికి పాలాభిషేకం చేసుకుంటే చాలా మంచి ఫలితం అయితే మిథున రాశి వాళ్ళకు ఉంటుంది కార్తీక మాసంలో, అందులోనూ నవంబర్ మాసంలోనూ. అట్లానే వీళ్ళు ఈ రెండు కనుక ఏది చేయలేకపోతే కనుక మనము న్యూమరాలజీ నుంచి నెంబర్స్ ఇస్తా ఉన్నాం అనమాట. అందులో వీళ్ళకి వచ్చేసి 339854 ఈ నెంబర్ని కనుక మనము ప్రతినిత్యం కూడా 654 సార్లు గనక వీళ్ళు చదువుకొని వీళ్ళు మంచి ఫలితాన్ని పొందేటువంటి అదృష్టం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఏ పని అనుకున్నా కూడా త్వరగా అవ్వడానికి, ఎదుటి వ్యక్తి మనకు ఆకర్షణ అవ్వడానికి, మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్ళు నమ్మడానికి, ఎదుటి వాళ్ళు నమ్మించడానికి, వీళ్ళు ఏదైనా మాటల ద్వారా కావచ్చు, వీళ్ళు ఏదైనా చేతుల ద్వారా కావచ్చు, వీళ్ళకున్న టాలెంట్ను ఉపయోగించుకోవడానికి, ఎదుటి వాళ్ళు మనకి సహకరించుకోవాలంటే కూడా ఈ యొక్క నెంబర్ని వీళ్ళు ప్రతినిత్యం కూడా వీళ్ళు ఏంటంటే ఒక వాటర్ కానివ్వండి, లేదా ఏదైనా జ్యూస్ కానీ టీ పానీయాలు కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని జపించేసి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, వాస్తు ప్రాబ్లం కూడా ఏమైనా ఉన్నా కూడా ఈ యొక్క నెంబర్ని చదివేసి ఈ నీరు ఇంటంతా చల్లుకున్నా, లేకపోతే మనం సేవించినా, ఎదుటి వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి, వాళ్ళకి అంతా బాగుంటుంది. కాబట్టి ఈ నెంబర్ కూడా వీళ్ళు ఈ మాసంలో శివునికి ఎలా అయితే పాలాభిషేకం చేస్తారో శివుడి పార్వతికి అభిషేకము, అలానే ఈ నెంబర్ కూడా వీళ్ళు పఠించినట్టయితే మరింత అత్యద్భుతమైన ఫలితాలని ఈ మిథున రాశి వాళ్ళు ఈ కార్తీక మాసంలో, ఈ నవంబర్ మాసంలో మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం కనిపిస్తూ ఉంది. నవంబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే.